నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. వైద్యం ఆరోగ్యంలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం కీ హోల్ సర్జరీ గురించి. అలాగే కీ హోల్ సర్జరీ ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో పర్ఫామ్ చేస్తారో మనకి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు కిమ్స్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ మానస్ మరియు న్యూరో సర్జన్ వైబీవీకే చంద్రశేఖర్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో డాక్టర్, అసలు ఈ కీ హోల్ సర్జరీ అంటే ఏంటి? కీ హోల్ సర్జరీ అంటే సర్జరీ మీన్స్ త్రూ అ స్మాల్ హోల్ a small incision. Simple explain చేయాలంటే if you to take out water from ground you can do a well. Earlier we used to make wells to water తీయటానికి, but ఇప్పుడు nobody digs a well, no? Everybody does with a bore well, but bore well is more expensive also. Well was cheaper and many people could use, but bore well expensive and ఎవ్రీవేర్ యూ డోంట్ నీడ్ ఎ బోర్వెల్. వాటర్ చాలా డెప్త్లో ఉంటే బోర్వెల్ కావాలి, సర్ఫేస్లో ఉంటే యూ కెన్ డూ విత్ ఎ వెల్ ఓన్లీ, విట్ ఈస్ చీప్. సో దట్ ఈస్ వై పీపుల్ హ్యావ్ ఎ మిస్, ఆల్వేస్ థింక్ కీ హోల్ ఈస్ బెటర్, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ ద డిజీజ్. లైక్ వాటర్ డెప్త్లో ఉంటే బోర్వెల్ పెట్టాలి, సర్ఫేస్లో ఉంటే నార్మల్ వెల్ పెట్టాలి. సో డిపెండింగ్ ఆన్ ద డిజీజ్ వెదర్ టు గో ఫర్ నార్మల్ సర్జరీ ఆర్ కీ హోల్ సర్జరీ హెస్ టు బి డిసైడెడ్. అంటే ఈ కీ హోల్ సర్జరీని న్యూరో సర్జరీలో ఎలా ఉపయోగిస్తారు? Like 20, 30, 40 years ago, neurosurgery when CT scan also was not available. CT scan, it was difficult to know where is the tumor. The patients examine చేస్తే అది రైట్ సైడ్లో లక్వా ఉంటే మేబీ లెఫ్ట్ సైడ్లో ట్యూమర్ ఉంది కానీ లెఫ్ట్ సైడ్లో పూర్తిగా ఓపెన్ చేసి చూస్తారు. బట్ ఇప్పుడు వెన్ సిటీ స్కాన్ ఈజ్ అవైలబుల్ వీ కెన్ నో ఇది ఫ్రంట్ పార్ట్లో ఉంది, బ్యాక్ పార్ట్లో ఉంది. బట్ ఆఫ్టర్ సిటీ స్కాన్ ఎంఆర్ఐ కూడా స్టిల్ ఫ్రంట్ పార్ట్ ఫుల్ ఓపెన్ చేస్తాం. బట్ నౌ విత్ నావిగేషన్ రోబోటిక్ వీ డోంట్ హ్యావ్ టు ఓపెన్ ఫుల్, వీ హ్యావ్ టు ఓపెన్ ఓన్లీ ద ప్లేస్ వేర్ ద ట్యూమర్ ఈస్ దర్. బికాజ్ విత్ నావిగేషన్ రోబోటిక్ అట్లా పాయింట్అవుట్ చేస్తారు ఇక్కడ ట్యూమర్ ఉంది. సో వీ జస్ట్ ఓపెన్ దేర్ 3 centimeter size. So neurosurgery, which was an open surgery like 30-40 years ago, now slowly it has become, keyhole is just a term to attract people. It is means they have reduced the size. It's called minimally invasive surgery rather than keyhole surgery. అయితే న్యూరో సర్జరీలో కీహోల్ టెక్నిక్ ఏంటి? Stereotaxis surgery is one keyhole technique. Then endoscopic surgery అంటే అది keyhole technique. Endoscopy surgery అది బ్రెయిన్లో చేయవచ్చు. దెన్ నోజ్ పిట్యూటరీ ట్యూమర్ అది నోజ్ ద్వారా ఓపెన్ చేసి నోజ్లో ఓపెన్ చేస్తే యూ కెన్ రీచ్ సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్. సో ఎనీ ట్యూమర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్ క్యాన్ బి రిమూవ్డ్ త్రూ ద నోజ్, యూజువలీ పిట్యూటరీ ట్యూమర్స్లో, పిట్యూటరీ గ్లాండ్ ట్యూమర్లో. దెన్ స్పైన్ డిజీజ్ಗೆ పేషెంట్స్ హూ హ్యావ్ నెక్ పెయిన్ విత్ వీక్నెస్ ఆర్ నెక్ పెయిన్, సార్ నెక్లో డిస్క్ ప్రొలాప్స్ అయితే ఐదర్ నెక్లో ఆర్ బ్యాక్లో, దెన్ కూడా కీహోల్ సర్జరీ చేసి అదే ఐదర్ కీహోల్ అంటే చిన్న ఓపెనింగ్ చేసి వెదర్ మైక్రోస్కోప్ ద్వారా ఆర్ ఎండోస్కోప్ ద్వారా. మైక్రోస్కోప్ ఎండోస్కోప్లో అది ఈ మ్యాగ్నిఫికేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. దెన్ యూ కెన్ సీ ప్రాపర్లీ వాట్ ఈస్ ద డిజీజ్ పార్ట్, వాట్ ఈస్ ద నార్మల్ పార్ట్. సో యూ కెన్ రిమూవ్. సో కీహోల్ సర్జరీ ఆర్ 2 types. Whether you can do a keyhole surgery with a microscope, you can do a keyhole surgery with an endoscope. But depending on the disease you are treating, you decide what equipment to use, whether to use a microscope or use an endoscope. అయితే కీహోల్ సర్జరీస్ అనేవి ఏ ఏరియాస్లో చేసుకోవచ్చు? మన బాడీలో ఎలాంటి ఏరియాస్లో చేయొచ్చు? చిన్న బ్రెయిన్, స్మాల్ సైజ్ బ్రెయిన్ ట్యూమర్స్, ఇఫ్ లెస్ దెన్ 3 centimeter size ఉంటే బ్రెయిన్ ట్యూమర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కీహోల్ సర్జరీలో చేయవచ్చు. దెన్ పిట్యూటరీ ట్యూమర్ ఉంటే యూ కెన్ డూ త్రూ ద నోజ్ కీహోల్ సర్జరీ. దెన్ పేషెంట్స్ అది వస్తారు మీన్స్ నోజ్ నుంచి వాటర్ లీక్కి వస్తుంది ఆఫ్టర్ యాక్సిడెంట్ ఆర్ సమ్ పేషెంట్స్ 40-50 years, ఎస్పెషల్లీ ఫీమేల్, కొద్దిగా ఒబీస్ ఫీమేల్, they come with brain fluid leaking through the brain. That's called CSF rhinorrhea. That also can be done through keyhole surgery. And then back pain like disc disease, lumbar disc, అది కూడా కీహోల్ సర్జరీలో చేయవచ్చు. అయితే కీహోల్ సర్జరీలో ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు డాక్టర్? Depending on the tumor, if it's a pituitary tumor, then you need an endoscope or a microscope. Plus
నావిగేషన్ మెషిన్. ఈవెన్ బ్రెయిన్లో కూడా యూ నీడ్ స్టీరియోటాక్సీ మెషిన్, దెన్ నావిగేషన్ మెషిన్, దెన్ హై స్పీడ్ డ్రిల్ కూడా కావాలి. హై స్పీడ్ డ్రిల్, నార్మల్ డ్రిల్లింగ్ వాట్ వీ మేక్ హోల్స్ అండ్ ఆల్ దోస్, దే వర్క్ ఎట్ 5,000 10,000 RPM. But neurosurgery lo the drill they work at 1 lakh. So that is why they are very expensive. So when the drilling is at very high speed, it does not cause any damage to the surrounding nerve structures. So that is why we use high speed drill. Plus keyholes lo laser technology use cheyochu and radio frequency technology kuda use cheyochu. అయితే జనరల్గా పేషెంట్స్లో ఎలాంటి పేషెంట్స్లో ఈ కీహోల్ సర్జరీ చేయడానికి వీలు ఉంటుంది? అంటే చాలామంది పేషెంట్స్ ఈ కీహోల్ అనేది చాలా చిన్న సర్జరీ కదా అని చెప్పి కీహోల్ సర్జరీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ ఎలాంటి పేషెంట్స్లో మనం కీహోల్ సర్జరీ మీరు డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారు? ఎలాంటి కండిషన్స్లో? కండిషన్ అది ద కామనెస్ట్ myth among public is in back pain surgery. Everybody wants keyhole surgery for the back pain, but a keyhole surgery for back pain can be done if the patient is suffering for pain for short time. But in our country, like ikkada, when patient comes with pain, surgery chepte nobody agrees. So చాలా మందిలో ఆఫ్టర్ 4 years 5 years సఫర్ చేసి తర్వాత సర్జరీ చేస్తారు. 4-5 years తర్వాత సర్జరీ చేస్తే ఆ డిస్క్ కొలాప్స్ చాలా హార్డ్ అయిపోతుంది. దెన్ ఇట్ కెనాట్ బి డన్ విత్ ఎ కీ హోల్. బట్ అర్లీ స్టేజ్లో సర్జరీ చేస్తే అది కీ హోల్లో పాసిబుల్ ఉంది. సో పేషెంట్లో ఎన్ని రోజు సిమ్టమ్ ఉంది, ఇఫ్ ఇట్స్ షార్ట్ డ్యూరేషన్, దెన్ కీ హోల్ సర్జరీ చేయవచ్చు. దెన్ చిన్న డిస్క్ ఉంటే ఒక ప్లేస్ సింగిల్ ప్లేస్లో ఉంటే అది కీ హోల్ సర్జరీ చేయవచ్చు. బట్ ఏజ్ ఎక్కువ ఉంటే, దెన్ లాంగ్ డ్యూరేషన్ ఉంటే and multiple places lo unte, keyhole surgery is not possible because then you have to open more places. Then open microscope surgery is better. అయితే ఈ కీహోల్ క్రానియోటమీ కాన్సెప్ట్స్ న్యూరో సర్జరీలోకి ఎందుకు వస్తాయి? Normally nobody comes to neurosurgery patients even if they have brain tumor. Because normally జనాలు అనుకుంటారు బ్రెయిన్ ట్యూమర్ అంటే పూర్తి తలెస్కల్ ఓపెన్ చేస్తారు. అండ్ సో యాక్చువల్లీ అదే కరెక్ట్ కాదు. ఓన్లీ ఆ ప్లేస్లో డిజీజ్ ఉంది అక్కడ ఓపెన్ చేస్తాం. మేబీ 3 cm 4 cm, మ్యాక్సిమం 6-7 cm. సో అర్లియర్ వెన్ CTA వాజ్ నాట్ దేర్, MRI వాజ్ నాట్ దేర్, పెద్ద పెద్ద సర్జరీ చేస్తారు. సో దట్స్ వై కీ హోల్ సర్జరీ హెస్ కమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ న్యూరో సర్జరీ. అండ్ బికాస్ ఆఫ్ కీ హోల్ సర్జరీ కాంప్లికేషన్ రేట్ హ్యాస్ కమ్ డౌన్ ఫ్రమ్ 30-40% to 5-10%. అంటే ఇప్పుడు కీహోల్ సర్జరీ వల్ల కాంప్లికేషన్స్ చాలా తగ్గాయి అని అన్నారు కదా, ముందు కీహోల్ సర్జరీ తర్వాత ఉంటే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి? కీహోల్ సర్జరీలో కాంప్లికేషన్స్ హెస్ కమ్ డౌన్ బికాస్ కాంప్లికేషన్ ద పెయిన్ హెస్ కమ్ డౌన్. అంటే పెద్ద సర్జరీ చేస్తే పెయిన్ ఎక్కువ ఉంటుంది కదా, బట్ చిన్నది ఇన్సిజన్ ఉంటే పెయిన్ తగ్గిపోతుంది. సో ఫర్ పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇమీడియట్లీ పేషెంట్ కెన్ గో, అది 1-2 daysలో ఇంటికి వెళ్ళిపోతారు. And then because chinna incision cosmetically also it looks better, so that complication will come down. But lopala surgery complications is the same. That depends on the technology what you use. So actually keyhole surgery sariyaga cheyaleda ante the complications are higher than open surgery. So keyhole surgery cheyalante one should have lot of experience to do the keyhole surgery, then only the complications means neurological complications will be less, but cosmetic complications are far less because the incision is less. So patient is more comfortable because the skin incision is less. అయితే ఈ కీహోల్ సర్జరీ యొక్క అడ్వాంటేజెస్ ఏమున్నాయి డాక్టర్? First is cosmetically looks good because chinna incision. Then post op pain will be less and they can go home faster. And blood loss kuda kudiga takkuva untundi. That is the advantage of then blood transfusions అవసరం లేదు. అయితే ఈ కీహోల్ సర్జరీ లేకముందు ఎలాంటి సర్జరీస్ ఉండేవి? కీహోల్ సర్జరీ అనేది లేటెస్ట్ టెక్నాలజీ అని చెప్తున్నారు, దానికి ముందు ఎలాంటి సర్జరీస్ ప్రిఫర్ చేసేవాళ్ళు? Keyhole surgery is latest technology, but it is not a replacement of the old surgery. Now also 80% of time we are doing the old surgery.
only 10 to 20% of the cases can be done with a keyhole now also. So I'm not telling that old technique was bad. It has to be done in specific in the right indication. If you don't do in the right indication, keyhole surgery have more complication than the standard surgery. So and keyhole surgery is not done in 100% of cases lo we don't do. 10 to 20% of cases lo where definitely 100% patient ke benefit వస్తుంది ఆ పేషెంట్స్కే కీహోల్ సర్జరీ ఆఫర్ చేస్తాము. బట్ నార్మల్లీ 100 పేషెంట్స్ మాకు కీహోల్ సర్జరీ కావాలి అడుగుతారు. బట్ వీ ఆఫర్ ఓన్లీ 10 to 20% ఆఫ్ ద టైం. డాక్టర్ చంద్రశేఖర్ గారు, మీరు చెప్పండి, మీ పర్స్పెక్టివ్లో కీ హోల్ సర్జరీని మీరు ఎలా వివరిస్తారు? డాక్టర్ మానస్ గారు చెప్పినట్టు కీ హోల్ సర్జరీ అనేది అందరికీ ఇష్టమైన పదం, కానీ దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి చాలామందికి తెలియదు కీ హోల్ సర్జరీ ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు. సో ఆ కీ హోల్ సర్జరీ అనేది అంటే తక్కువ ప్రాబ్లమ్ని తక్కువ ఇన్సిషన్తో కానీ తక్కువ ఓపెనింగ్తో కానీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కీహోల్ అనేది ఇంకొక పదం అనమాట దాన్ని వాడేది. కానీ కీహోల్ అనేది ఓన్లీ ఓపెనింగే. మనం మనకి తలలో ఆపరేషన్ చేస్తే ఎంత ఓపెన్ చేస్తుంది దాన్ని బట్టి తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. కానీ సర్జరీ అంతా మిగతా స్టెప్స్ అన్నీ సర్జరీలో ఉన్న టెక్నిక్స్ కానీ అన్నీ సిమిలర్ అనమాట. బట్ ఓపెనింగ్ తక్కువ ఉంటుంది. అన్నిట్లో మనం కీహోల్ చేయలేము. కొన్ని ట్యూమర్స్లోనే కొన్ని డిసీజెస్లోనే కీహోల్ చేయగలము. కానీ అందరూ అనుకుంటారు అన్నిట్లో చేయగలమని. అది కరెక్ట్ కాదు. అయితే ఏ కాంప్లికేషన్స్లో మనం కీహోల్ సర్జరీ పర్ఫామ్ చేయగలం? అంటే ఏ ట్యూమర్స్లో, అది ఎలాంటి డిసీజెస్లో, ఎలాంటి ట్యూమర్స్లో కీహోల్ అనేది ముక్కు ద్వారా కొన్నిసార్లు సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్లో కొన్ని ట్యూమర్స్ ఉంటాయన్నమాట. వాటిని వితౌట్ పైన ఏమి సర్జరీ లేకుండా ముక్కు ద్వారా డైరెక్ట్గా మనము ఆ ట్యూమర్ని మనం రిమూవ్ చేసే అవకాశం ఉంది. అది యాక్చువల్లీ దట్ విల్ బి లైక్ రియల్ కీ హోల్ వితౌట్ ఎనీ స్మాల్ ఓపెనింగ్ కానీ వితౌట్ ఏం సర్జరీ తెలియదు పేషెంట్ అయినట్టు, ఓన్లీ ముక్కు ద్వారా చేస్తాం. సో అండ్ కొన్నిసార్లు ఇంతకుముందు మొత్తం పెద్దగా 20-30 సంవత్సరాల క్రితంలో ఈ టెక్నాలజీస్ లేనప్పుడు, ఈ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ లేనప్పుడు మొత్తం ఆల్మోస్ట్ అంతా ఓపెన్ చేసి దాని తర్వాత ఈ టెక్నాలజీ లేనప్పుడు ట్యూమర్ ఎక్కడుందో తెలియదు కదా. సో కనుక్కోవడానికి ఈ ఏరియాలో ఉందని చాలా పెద్ద బ్రెయిన్ని రిమూవ్ చేసే అవకాశం ఉండేది ఒకప్పుడు, బికాజ్ అది ఎక్కడుందో తెలియక. సో దాన్ని అప్పుడు ఆ పెద్ద సర్జరీలు చేసేవాళ్ళు. ఇప్పుడు బికాజ్ మనం కరెక్ట్గా ఆ ట్యూమర్ ఎక్కడుందని కనుక్కున్న తర్వాత దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలని కూడా మనం ముందు ఇన్వెస్టిగేట్ చేస్తాం బాగా డీటెయిల్గా. అది ఎంఆర్ఐ కానీ అవన్నీ చేసిన తర్వాత ఆ ట్యూమర్ లొకేషన్ ఎక్కడుందో కనుక్కున్న తర్వాత దాన్ని ఈ అడ్వాన్స్ టెక్నాలజీ లైక్ ఈ మైక్రోస్కోప్ అనేది ఏంటి, మనం మామూలుగా మైక్రోస్కోప్ అనేది మనం స్టూడెంట్స్లో ఉన్నప్పుడు సైంటిస్ట్ లాగా చూస్తామనుకుంటారు. అది కాకుండా చాలా అడ్వాన్స్మెంట్ వచ్చినాయి మైక్రోస్కోప్లో ప్రజెంట్గా, వేర్ దాంట్లో లైట్ వెరీ హై ఇంటెన్సిటీ క్లారిటీగా కనిపిస్తుంది అండ్ మల్టిపుల్ టైమ్స్ మ్యాగ్నిఫికేషన్ అవుతుంది అన్నమాట. సో దాంతో ఏమవుతుంది, ఈ తక్కువ ఏరియాలో తక్కువ ఓపెనింగ్ చేసినా కూడా మనం మనం ఆపరేట్ చేసే ఏరియా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఎక్కువ మ్యాగ్నిఫికేషన్ అయ్యేసరికి చిన్న పార్ట్స్, ఇంపార్టెంట్ రక్తనాళాలు కానీ ఇంపార్టెంట్ మన బ్రెయిన్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా మనం క్లియర్గా ఐడెంటిఫై చేసి ట్యూమర్ దానికి మధ్యలో స్పేస్ కూడా క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. అప్పుడు మనం మంచిగా ఆపరేషన్ చేసి లెస్ ప్రాబ్లమ్స్తో పేషెంట్ని మనం సేవ్ చేయగలం. ఓకే, అయితే న్యూరో సర్జరీలో ఈ కీహోల్ సర్జరీని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు? న్యూరో సర్జరీలో అన్ని చోట్ల మనం కీహోల్ చేయలేము, కొన్ని చోట్ల చేయొచ్చు. లైక్ యాజ్ మేము చెప్పినట్టు ఈ ముక్కు సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్లో ఉన్న ట్యూమర్స్ని కీహోల్ చేయొచ్చు. ఇంకోటి డాక్టర్ మానస్ గారు ఆల్రెడీ చెప్పినట్టు 3 సెంటీమీటర్స్ కానీ తక్కువ ఉన్న ట్యూమర్స్ని మనం ఈ తక్కువ కీహోల్ అంటే తక్కువ ఓపెనింగ్తో మనం అది రిమూవ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. పెద్దగా ఉన్న ట్యూమర్స్ని చిన్న ఓపెనింగ్తో రిమూవ్ చేయడం అనేది కష్టం. సో అది ఒకటి సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్లో ఉన్నది. ఇంకోటేమో బ్రెయిన్లో ఏ పార్ట్లో ఉన్నా కూడా స్మాల్ ట్యూమర్స్ వాటిని మనం రిమూవ్ చేయొచ్చు. వెన్నుపూసలో ఉన్న ప్రాబ్లమ్స్కి, ఇంకోటి మెడలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్కి. సో మనకి ఈ స్మాల్ ఓపెనింగ్ కీ హోల్లో మనం డిసీజ్ని ట్యాకిల్ చేయొచ్చు విత్
సేఫ్గా పేషెంట్ని మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. అంటే ఈ కీహోల్ సర్జరీలో టెక్నిక్ ఏముంటుందో? కీహోల్ టెక్నిక్ ట్యూమర్ని లేకపోతే ఆ ప్రాబ్లమ్ని మనం ట్యాకిల్ చేసేది సేమ్ స్టెప్స్ అండి. దాంట్లో ఈ ఓపెనింగ్ వల్ల స్టెప్స్ మారవు. ఓన్లీ థింగ్ మనకి ఈ ఎలా వెళ్తామనే దాన్ని బట్టి మనకి మెయిన్గా ఈ ఓపెనింగ్నే కీ హోల్లో లేకపోతే పెద్ద ఇన్సిషన్ అంటారు. సో ఓపెనింగ్ సేమ్, స్టెప్స్ విల్ బి సేమ్. సో ఆ కాంప్లికేషన్స్ కూడా సేమే ఉంటాయి. సో కీ హోల్లో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వాడిన తర్వాత మనము విత్ ఆల్సో వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ అందరూ కీ హోల్ సర్జరీ చేయలేరు. ఒక పెద్ద పెద్ద ట్యూమర్స్ని మనం ట్యాకిల్ చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో స్మాల్ ఓపెనింగ్ కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ యూస్ చేసి వాళ్ళు చేయగలరు. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ పీపుల్ ఓన్లీ షుడ్ డూ, అంటే ఎక్స్పీరియన్స్ పీపులే కీ హోల్ సర్జరీ చేయాలి. నార్మల్గా యంగ్స్టర్స్ కానీ అప్పుడే ట్రైన్ అవుతున్న వాళ్ళు ఈ కీ హోల్ సర్జరీ అటెంప్ట్ చేయకూడదు. బికాజ్ ఎక్స్పీరియన్స్ ఏమవుతుంది అప్పుడు, ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకుండా కీ హోల్ సర్జరీ చేశారనుకోండి, కాంప్లికేషన్స్ ఆఫ్ ద పేషెంట్స్లో ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అయితే ఈ కీహోల్ సర్జరీకి ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు? మైక్రోస్కోప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఇది మనము యాక్సెస్ ఇంకోటి ఏంటంటే ఆ ట్యూమర్ని ఎలా కనుక్కుంటాం కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. ఈ మనం కొన్ని డైస్ అంటే ఇంజెక్షన్స్ ఉంటాయి కొన్ని, ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఓన్లీ ట్యూమర్ డిఫరెంట్ కలర్కి వచ్చేస్తుంది. అది నార్మల్ బ్రెయిన్కి దానికి క్లియర్ కట్ డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. అట్లాంటి కొన్ని ఇంజెక్షన్స్, ఆ డైస్ అన్నారు, ఫ్లోరోసిన్ డైస్ అంటారు. ఆ డైస్ వాడి ఆ ట్యూమర్కి నార్మల్ బ్రెయిన్కి డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట ఆ డైస్ వాడితే. అట్ ద సేమ్ టైం దానికి స్పెసిఫిక్ మైక్రోస్కోప్లో కొన్ని సెట్టింగ్స్ కానీ ఫిల్టర్స్ కానీ ఉన్నాయన్నమాట. వేర్ ఆ స్పెసిఫిక్ ఫిల్టర్స్ వాడితే ఆ పర్టిక్యులర్ ట్యూమర్ విల్ బి షోన్ డిఫరెంట్ కలర్లో కనిపిస్తుంది అన్నమాట. సో మేము వెన్ ఆపరేట్ చేసేటప్పుడు ఆ ట్యూమర్కి నార్మల్ బ్రెయిన్కి క్లియర్గా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో దట్ మనము సేఫ్గా ఆ ట్యూమర్ రిమూవ్ చేసి నార్మల్ బ్రెయిన్ని మనం సేఫ్గా పక్కన ఉంచగలం అనమాట. అయితే ఈ కీహోల్ సర్జరీ వల్ల అడ్వాంటేజెస్ ఏమంటారు? ఒకవేళ మనం కీహోల్ సర్జరీ చేయగలిగితే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కాస్మెటికల్. వెదర్ ఆ ఇన్సిషన్ అనేది చిన్నగా ఉంటుంది, సో దట్ వాళ్ళకి ఇన్సిషన్ చిన్నగా ఉంటే ఇన్సిషన్తో అంటే కట్ చేసిన దాని కాంప్లికేషన్స్ తక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళు పేషెంట్ కూడా చూస్తానికి వాళ్ళకి తెలియదు కూడా ఆపరేషన్ అయినట్టు. ఒకవేళ ముక్కు ద్వారా మనం ఆపరేట్ చేసి మన సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ రిమూవ్ చేసామనుకోండి, అప్పుడు వాళ్ళకి ఆపరేషన్ అయినట్టే తెలియదు ఎవరికి. ఒకవేళ ఇక్కడికి లోపల మనం ఎప్పుడైనా ఎనీ ఆపరేషన్ న్యూరో సర్జరీలో మనం చేసి కీహోల్ చేసినప్పుడు హెయిర్ లైన్ లోపల ఉంటుంది అన్నమాట ఆపరేషన్ చేసేది. సో తక్కువ ఉంటే హెయిర్ లాస్ తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అయితే కాంప్లికేషన్స్ కూడా ఏమైనా ఉంటాయా ఈ కీహోల్ సర్జరీ వల్ల? కాంప్లికేషన్స్ అనేది దానివల్ల కాదు, ఇట్స్ యాక్చువల్ బేస్గా సర్జరీ వల్ల ఉన్న కాంప్లికేషన్స్ దీంట్లో కూడా ఉంటాయి అన్నమాట. కీహోల్లో యాజ్ సచ్ అంటే మనము మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ కేసులో కీహోల్ సర్జరీ చేయాలి లేదని ఇంపార్టెంట్. మనము కీహోల్ సర్జరీ అనేది ఏది స్మాల్ ట్యూమర్స్ కానీ కొన్ని ప్లేసెస్లోనే కీహోల్ సర్జరీ చేయాలి, అన్నింటిలో కీహోల్ సర్జరీ చేయకూడదు. ఒకవేళ మనం కీహోల్ సర్జరీ చేయకూడని కేసు చేసామనుకోండి కీహోల్ సర్జరీలో, అప్పుడు కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇట్స్ నాట్ అబౌట్ కీహోల్, ఇట్స్ అబౌట్ ద ఏ సర్జరీ ఏ టెక్నిక్లో చేయాలనేది డెసిషన్ దగ్గర మన కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కీహోల్ వల్ల యాజ్ సచ్ డిఫరెంట్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. కీహోల్ సర్జరీ చేయడానికి పేషెంట్ కండిషన్ ఏ విధంగా ఉండాలి? ఎలాంటి పేషెంట్స్లో కీహోల్ సర్జరీ పర్ఫామ్ చేస్తారు? బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేసే పేషెంట్ అందరికీ సేమ్, అంటే వాళ్ళు ఫిట్ ఉంటేనే సర్జరీ చేయాలి. కీహోల్కి స్పెసిఫిక్ ఇండికేషన్స్ సపరేట్గా ఏమి ఉండవండి. బట్ కీహోల్ సర్జరీ అనేది టెక్నికే. సో బేసిక్ అన్నీ మనం ఏ పేషెంట్ బ్రెయిన్ ట్యూమర్ నార్మల్ సర్జరీకి చేసే పేషెంట్ ఫిట్ ఉంటే కీహోల్ సర్జరీ కూడా ఫిట్ ఉంటారు. స్పెసిఫిక్గా కీహోల్కి సపరేట్ ఫిట్నెస్ అట్లా ఏమి ఉండదు. సేమ్ ఎనీ సర్జరీకి ఉన్న ముందు మనం ఆపరేషన్ ముందు చేయాల్సిన పరీక్షలన్నీ చేసి అనెస్థీషియా చెకప్ చేయించుకొని అన్నీ చేయించి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ, ఒకవేళ హార్ట్ ప్రాబ్లం ఉంటే హార్ట్ ప్రాబ్లంకి డాక్టర్ని కలిసి ఇవన్నీ మనం ఒక రకంగా అన్నీ కనుక్కున్న తర్వాత ఫిట్నెస్ ఒక రకంగా నార్మల్ ఫిట్నెస్ ఉంటేనే మనం సర్జరీకి వెళ్తాం. సో కీహోల్ సర్జరీ కూడా సేమ్ థింగ్ వీ హ్యావ్ టు ఫాలో. కొత్త టెక్నిక్ ఏం లేదు దీంట్లో, సపరేట్గా ఏం లేదు. అంటే ఈ కీహోల్ సర్జరీ చేయకముందు ఎలాంటి సర్జరీస్ అవైలబుల్గా ఉన్నాయి మనకి ట్రీట్మెంట్ విధానం? కీహోల్ సర్జరీ అనేది తక్కువ ఇన్సిషన్, తక్కువ కటింగ్తో మనం సర్జరీ చేసేది.
అది ఇప్పుడు ఈ కాలంలో బికాస్ ఆఫ్ టెక్నాలజీ లాస్ట్ 20 years నుంచి మనం తక్కువలో చేసే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ. లైక్ మైక్రోస్కోప్ కానీ ఈ టెక్నాలజీ, ఇప్పుడు మరి ఎంఆర్ఐ కానీ, ఎంఆర్ఐతో మనం ఎక్కడ ట్యూమర్ ఉందని కనుక్కోవడానికి కూడా మనకి అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి ఈ మధ్యలో కీహోల్ సర్జరీ అనేది స్మాల్ ఓపెనింగ్తో సర్జరీ చేసేదానికి పాసిబిలిటీ ఉంది. ఒకప్పుడు ఎంఆర్ఐ లేనప్పుడు యాంజియోగ్రామ్ అనేవాళ్ళు, మనకు హార్ట్కి యాంజియోగ్రామ్ చేసే టెక్నిక్లో బ్రెయిన్ కూడా యాంజియోగ్రామ్ చేసేవాళ్ళు అనమాట. ఇది 80s 90sలో. అప్పుడు ఆ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత యాంజియోగ్రామ్లో కొన్ని అది బాగా డీటెయిల్గా దాన్ని చదివిన తర్వాత ఎక్కడెక్కడ ట్యూమర్ ఉందనేది యాంజియోగ్రామ్ బ్రెయిన్లో ఉన్న వెజల్స్ బట్టి దాన్ని కనుక్కునేవాళ్ళు అనమాట. ఇట్ వాజ్ వెరీ కాంప్లికేటెడ్ అట్ దట్ టైం. సో అప్పుడు ఎక్కడుందో తెలియదు, దానికి ఈ యాంజియోగ్రామ్ రూపంలో కనుక్కున్న తర్వాత దానికి చిన్న ఓపెనింగ్ చేస్తే దొరికేది కాదు. సో కొంచెం పెద్ద ఓపెనింగే చేసేవాళ్ళు. సో ట్యూమర్ సర్జరీ టెక్నిక్ లేకపోతే 50-60 సంవత్సరాల నుంచి సేమ్ టెక్నిక్స్ కూడా ఫాలో అవుతున్నాం ఇప్పుడు కూడా. కానీ ఓన్లీ థింగ్ ఈజ్ కొత్త అడ్వాన్స్ టెక్నాలజీస్ వల్ల మనము పాత ఎక్స్పీరియన్స్ని మనం కూడుకొని కొత్తగా పేషెంట్కి మోర్ సేఫ్గా మనం సర్జరీ చేయగలుగుతున్నాం. కానీ మనం కొత్త సర్జరీస్ ఏం చేయట్లేదు. సో పాత సీనియర్ పీపుల్ చేసిన సర్జరీలు నేర్చుకున్న తర్వాత ఇంకా కొత్త టెక్నాలజీ ఉపయోగించుకొని మోర్ సేఫ్ న్యూరో సర్జరీ చేయగలుగుతున్నాం అన్నమాట విత్ దిస్ కీహోల్ టెక్నిక్. అంటే నార్మల్ సర్జరీలో కంటే కీహోల్ సర్జరీలో ఎంత త్వరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? రికవరీ అంటే స్కిన్, ఇప్పుడు ఒకవేళ మనకి ఇప్పుడు ముక్కు ద్వారా ఆపరేషన్ ఉందనుకోండి, ఆ ముక్కు ఏం కట్టింగ్ ఉండదు. సో వాళ్ళకి 3-4 daysలో వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోతారు. సో ఇంకేం ప్రాబ్లమ్స్ లేకపోతే సో వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. ఒకవేళ ఈ కటింగ్ తక్కువ ఉందనుకోండి, హీలింగ్ ఫాస్ట్గా ఉంటుంది. సో వాళ్ళ రొటీన్గా వాళ్ళు చేసుకోవాల్సిన పనులు, వాళ్ళకి జాబ్ కానీ ఏది కానీ తొందరగా వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అది ఆ విధంగా కీహోల్ సర్జరీ అనేది ఇఫ్ ఇట్ ఈస్ పేషెంట్కి చేయగలిగితే బెస్ట్ సొల్యూషన్, వేర్ దే కెన్ లైఫ్ స్టైల్ నార్మల్గా లీడ్ చేసే అవకాశం తొందరగా ఉంటుంది. అయితే డాక్టర్, చాలామంది పెద్దవాళ్ళలో మేజర్ సర్జరీస్ అంటే భయపడుతూ ఉంటారు. వాళ్ళు కీహోల్ సర్జరీ కావాలి అని చెప్పి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇది ఎంతవరకు మంచిదంటారు? పేషెంట్ మీన్స్ ఏజ్డ్ ఉంటే, బీపీ షుగర్ ఉంటే, అనెస్థీసియా కోసం ఫిట్నెస్ లేదా అంటే మీన్స్ కీహోల్ సర్జరీ ఆప్షన్ ఇవ్వచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద ఫస్ట్ ప్రయారిటీ. అదే నేను ఎక్స్ప్లెయిన్ చేసాను కదా, 80% స్టాండర్డ్ సర్జరీ బెటర్, 10-20% కీహోల్ సర్జరీ చేయవచ్చు. బట్ ఇఫ్ పేషెంట్ ఈజ్ నాట్ ఫిట్ దెన్ కీహోల్ సర్జరీ చేయవచ్చు. అందుకే వేర్ కీహోల్ చిన్న హోల్ చేసి స్టీరియోటాక్సీ మెషిన్ యూజ్ చేసి అది చిన్న పీస్ తీస్తాము బయాప్సీ, ఒక 8 mm 2 mm హోల్ చేసి 2 mm హోల్ చేసి అక్కడి నుంచి చిన్న పీస్ తీస్తాము. చిన్న పీస్ తీసుకుంటే 100% ఆఫ్ టైం డయాగ్నోసిస్ రాదు, 80-90% డయాగ్నోసిస్ తెలుస్తుంది. 10-20% ద టిష్యూ ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ డయాగ్నోసిస్ అవుతారు. సో ఓన్లీ ఇఫ్ పేషెంట్ ఈస్ టోటలీ నాట్ ఫిట్ ఫర్ అనెస్థీసియా అండ్ రిలేటివ్స్ ఆర్ టోటలీ అగేన్స్ట్ సర్జరీ, దెన్ ఆ స్టీరియోటాక్సీ సర్జరీ చేసి చిన్న పీస్ పంపించి ట్రీట్మెంట్, వాట్ ఎవర్ క్యాన్సర్ ఉంటే రేడియేషన్ ఇవ్వాలి, కీమోథెరపీ ఇవ్వాలి, ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్ ఇవ్వాలి. సో డిపెండింగ్ ఆన్ డిజీజ్ ప్రకారం ట్రీట్మెంట్ చేస్తాము. అసలు ఈ సర్జరీని లేకుండా ట్రీట్మెంట్ చేసే పద్ధతి ఏమైనా ఉందా డాక్టర్? వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్ ఈస్ డిఫికల్ట్ ఓన్లీ బికాస్ డయాగ్నోసిస్ తెలియదు. బట్ ఇప్పుడు ప్రెజెంట్లీ ఎంఆర్ఐలో స్పెషల్ టెక్నిక్ ఉంది కాల్డ్ ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. స్పెక్ట్రోస్కోపీ చేస్తే ట్యూమర్లో డిఫరెంట్ కెమికల్ మెజర్ చేస్తారు, కోలిన్, యాసిటైల్ కోలిన్, లిపిడ్, డిఫరెంట్ కెమికల్స్ ఉంది, అన్ని కెమిస్ట్రీ చదివితే తెలుస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ద కాంబినేషన్ ఆఫ్ ద కెమికల్ వన్ కెన్ ప్రెడిక్ట్ ఏం టైప్ ఆఫ్ ట్యూమర్, అది ఇన్ఫెక్షన్ ట్యూమర్ మీన్స్ ఇన్ఫెక్షన్ జనిత ట్యూమర్ క్యాన్సర్ జనిత ట్యూమర్. సో అది బట్ ఇట్ ఈస్ నాట్ 100% కరెక్ట్, ఇట్ ఈస్ లైక్ 80-90% కరెక్ట్. సో ఆ పేషెంట్ ఇఫ్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ దెన్ వీ ఆఫర్ ట్రీట్మెంట్ వితౌట్ సర్జరీ, వేర్ ఎంఆర్ఐతో వీ డయాగ్నోజ్ ఓకే 90% ఇస్ పాసిబుల్ క్యాన్సర్ లాగా, అందుకే రేడియేషన్ ఇవ్వచ్చు. బట్ ప్రెజెంట్లీ రీసెర్చ్ నడుస్తుంది వేర్ బ్లడ్లో టెస్ట్ చేసి బ్లడ్లో కంపౌండ్ టెస్ట్ చేసి వెదర్ యూ కెన్ డయాగ్నోజ్ బ్రెయిన్ ట్యూమర్, బికాస్ బ్రెయిన్ ట్యూమర్ సెల్స్లో ప్రోటీన్స్ అది బ్రెయిన్ నుంచి బ్లడ్కే రావచ్చు. సో ఓన్లీ బ్లడ్ టెస్ట్లో వీ కెన్ బ్రెయిన్, సపోజ్ ఎంఆర్ఐ స్కాన్లో బ్రెయిన్ ట్యూమర్ ఉంది, దెన్ వితౌట్ డూయింగ్ బయాప్సీ వెదర్ ఓన్లీ బ్లడ్ టెస్ట్ చేసి వీ కెన్ డయాగ్నోజ్ బ్రెయిన్ ట్యూమర్.
అది ఒక్కో ట్యూమర్లో ఇట్ ఈస్ పాసిబుల్ అట్ ప్రజెంట్. ఇట్స్ కాల్డ్ జర్మినోమా. జర్మినోమాలో అయితే బ్రెయిన్ ఫ్లూయిడ్ ఆర్ బ్లడ్ ఫ్లూయిడ్గా టెస్ట్ చేస్తే ఇఫ్ బీటా హెచ్సిజీ లెవెల్, ఆల్ఫా బీటా ప్రోటీన్ లెవెల్ అది ఎక్కువ ఉంటే వితౌట్ సర్జరీ డైరెక్ట్ రేడియేషన్ కీమోథెరపీ ఇవ్వచ్చు. దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ అట్ ప్రెజెంట్లీ ఓన్లీ ఈ ఒక జర్మినోమా డిసీజ్లో. బట్ రీసెర్చ్ నడుస్తుంది అన్ని బ్రెయిన్ ట్యూమర్కి విత్ బ్లడ్ టెస్ట్ చేసి వెదర్ వీ కెన్ డయాగ్నోస్ ట్యూమర్. అదికే లిక్విడ్ బయాప్సీ చెప్తారు. Maybe 5-10 years later, we don't need neurosurgeons. We can just do a blood test, no brain tumor, and treat that disease. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. కీహోల్ సర్జరీ గురించి అలాగే న్యూరో సర్జరీలో కీహోల్ సర్జరీ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. Welcome. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.